హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? ఇమోషనల్లీ స్ట్రాంగ్గా, స్టేబుల్గా, మెచ్యూర్డ్గా ఉన్నారా? అన్షేకబుల్గా ఉన్నారా? మనకి దైనందిన జీవితంలో చూస్తే రెండు రకాల వ్యక్తులు లేదా వ్యక్తిత్వాలు కనపడుతుంటాయి. ఒక రకం ఏంటంటే వాళ్ళు రెస్పెక్ట్ని అడుక్కుంటుంటారు. అంటే ఆ అడుక్కునే విధానం బాబు గౌరవించు అని అడగరు, కానీ చాలా డామినేటింగ్గా, చాలా చికాకుగా ఉంటుంది. అదొక రకం అయితే, ఇంకొక రకం అసలు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇయ్యి అని అడగరండి. వాళ్ళు అడగరు. వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళ చేతల ద్వారా కానీ అసలు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వు అని అడగరు, కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఈ రెండు రకాల వ్యక్తుల్ని గమనించారా? మొదటి రకం వాళ్ళు ఆఫీస్కి వచ్చినా ఇంట్లోకి వచ్చినా రసాభాస చేసేస్తారండి. అంటే అరిచి గొడవ చేసి ప్రతిదీ కంట్రోల్ చేసి, అంటే వాళ్ళ మీదే అటెన్షన్ ఉండేటట్టుగా, వాళ్ళు చెప్పిందే నడిచేటట్టుగా, వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అది వేరే. రెండో రకం అసలు వాళ్ళు ఎంటర్ అయినట్టు కూడా తెలీదు, అంత సైలెంట్గా వస్తారు, కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళని చాలా ప్రేమ ఆప్యాయతతో వాళ్ళని చూస్తారు. రెండు రకాల వ్యక్తులు, వ్యక్తిత్వాలు మీకు ఇంట్లోనూ కనపడుతుంటాయి, ఆఫీస్లోనూ కనపడుతుంటాయి, బయట కూడా కనపడుతుంటాయి కదా. అయితే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి గౌరవం కావాలి. నలుగురు నన్ను గౌరవించాలి అనుకోవటం ఎప్పుడూ తప్పు కాదండి, కానీ అది ఎలా సంపాదించుకుంటున్నాం అనేదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకురావాలి అని మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు రెండు పదాలు దొరికినాయి, రెండు కేటగిరీస్ దొరికినాయి. దేనికి కేటగిరీస్ అయ్యా అంటే, అహంకారానికి కేటగిరీస్, ఈగోకి కేటగిరీస్. యూజువల్గా ఈగో అనగానే చాలా నెగిటివ్ మీనింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ నెగిటివ్, అదేం పాజిటివ్ ఏం కాదు. అయితే దీంట్లో ఈ కేటగిరీస్లో ఒకదాని పేరు షౌటింగ్ ఈగో, ఇంకొక దాని పేరు సైలెంట్ ఈగో. దీంట్లో షౌటింగ్ ఈగో చాలా నెగిటివ్ అండి. సైలెంట్ ఈగో అనేది నేను ఇందాక చెప్పిన రెండో కేటగిరీ వ్యక్తులు. ఈ వీడియో చేయటం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడున్నాం, మనకి రెస్పెక్ట్ కావాలి, మనకి నలుగురు గౌరవం ఇవ్వాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. షౌటింగ్ ఈగో అదేంటి, సైలెంట్ ఈగో అంటే ఏంటి, దీని లోపల ఏముంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. రెడీ? ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. షౌటింగ్ ఈగో అంటే ఏంటి, సైలెంట్ ఈగో అంటే ఏంటి, నేను మీకు రెండు ఉదాహరణలు ఇచ్చి ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మొదటి ఉదాహరణ, ఇది రీసెంట్గా నేను చూసిన ఉదాహరణ అండి. షౌటింగ్ ఈగోకి ఎగ్జాంపుల్. షౌటింగ్ ఈగోకి ఎగ్జాంపుల్ పేర్లు చెప్పను, ఎవరు ఏంటి చెప్పటం మంచి పద్ధతి కాదు. కొంచెం పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తే ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. వాటర్ అడిగారు. వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు ఉంటారు కదా, తెచ్చివ్వడానికి ఒక నిమిషం టైం పట్టింది అంతే. నిమిషం కూడా పట్టలేదు నా దృష్టిలో, కానీ ఆ నిమిషంలోనే ఎంతసేపు వెయిట్ చేయాలి, తెమ్మన్నప్పుడు ఎమ్మడే తేరా, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, రావాల్సిన అవసరం లేదా, పక్కనే ఉంచుకోవాలి కదా, మీకు తెలియదు నేను వాటర్ తాగుతా. అర్థమవుతుందా? అంటే షౌటింగ్ ఈగో అంటే ఓన్లీ అరవటం కాదండి. ఇక్కడ ఆయన యాక్చువల్గా వాటర్ అడగట్లేదండి. మీరు గమనిస్తే ఆయన ఏం అడుక్కుంటున్నాడంటే, గౌరవాన్ని అడుక్కుంటున్నాడు. నేను ఒకనున్నాను, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, నన్ను నన్నే వెయిట్ చేయిస్తారా? అర్థమవుతుందా? పోనీ ఆయన ఫీల్డ్లో ఆయన ఓ పెద్ద తోపేం కాదు,
నార్మల్ ఆయన లాంటి వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది ఉన్నారు. కానీ గౌరవాన్ని అరిచి, షౌటింగ్ ఈగో అంటే ఏంటంటే అరిచి డామినేట్ చేసి వాళ్ళు గౌరవాన్ని సంపాదించుకుంటుంటారు. సైలెంట్ ఈగో అంటే అర్థం ఏంటయ్యా అంటే అసలు ఆరా అంటుంటారు చూడండి, వాళ్ళకి ఆ ఆరా ఉంటుందండి, ఆ ఆరా ఉంటుంది. వాళ్ళు అసలు ఆ ప్లేస్లోకి వస్తే ఆటోమేటిక్గా మనుషులు లేచి నిలబడతారు. అది వాళ్ళు చేసిన పనుల వల్ల కావచ్చు, వాళ్ళు నలుగురికి గౌరవం ఇవ్వటం వల్ల. సైలెంట్ ఈగోలో ఏమవుతుందంటే వాళ్ళు నలుగురిని గౌరవిస్తారు కాబట్టి వీళ్ళని ఆటోమేటిక్గా నలుగురు గౌరవిస్తారండి. షౌటింగ్ ఈగో చాలా చాలా డేంజర్ అండి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. షౌటింగ్ ఈగో, సైలెంట్ ఈగో. ఒకటి కుక్క, ఇంకొకటి సింహం. సింహం అరుస్తుంది, కుక్క అరుస్తుంది, కానీ సింహాన్ని సింహ గర్జన అంటాం, కుక్క గర్జించింది అనం కదా. కుక్క 24 గంటలు బౌ 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 అరుస్తూనే ఉంటుంది. షౌటింగ్ ఈగో వాళ్ళ పరిస్థితి కూడా అంతే, బౌ బౌ బౌ. అర్థమవుతుందా? ఏమని అరుస్తున్నారు వీళ్ళు? అడుక్కుంటున్నారు. నేను ఒకడున్నా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వు, నాకు గౌరవం ఇవ్వు, నన్ను ఇగ్నోర్ చేయొద్దు. అర్థమవుతుందా అండి? కానీ సింహం చెయ్యాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది, వేటాడాల్సిన వాళ్ళని వేటాడుకుంటూ వెళ్ళిపోతుంటుంది, ప్రతిసారి అరవదు. సైలెంట్ ఈగో. ఇక్కడ ఈగో ఉందని చెప్పి దీన్ని నెగిటివ్ అనుకోవద్దండి. సైలెంట్ ఈగో అనేది ప్రాపర్ కాన్ఫిడెన్స్ అండి, ప్రాపర్ సెల్ఫ్ రెస్పెక్ట్. షౌటింగ్ ఈగో అనేది డొల్లతనం, ఒక ఎంటీనెస్ అండి. ఇప్పుడు ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అనేది ఒక సామెత కదా. ఈ షౌటింగ్ ఈగో, సైలెంట్ ఈగో క్యారెక్టరిస్టిక్స్ మన డైలీ లైఫ్లో రిలేట్ చేసుకోవటానికి ఎలా ఉంటుంది అనేది నేను 2-3 ఏరియాస్ మీకు చెప్తాను. వర్క్ తీసుకుందాం, ఆఫీస్ తీసుకుందాం. వర్క్ ఎన్విరాన్మెంట్లో షౌటింగ్ ఈగో ఎలా ఉంటుంది, సైలెంట్ ఈగో ఎలా ఉంటుంది చూడండి. వర్క్ ఎన్విరాన్మెంట్లో షౌటింగ్ ఈగో ఉన్న వ్యక్తి ఇంకొకళ్ళకి క్రెడిట్ ఇవ్వడండి, వాళ్ళు ఇంకొకళ్ళని పొగడడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకళ్ళకి క్రెడిట్ ఇవ్వటం పక్కన పెట్టండి, క్రెడిట్ వీళ్ళే దొంగలిచ్చేస్తుంటారు. అంటే అవతల వ్యక్తి చేసినా సరే క్రెడిట్ నాదే, వీళ్ళు దొంగలిస్తుంటుంటారు అనమాట. షౌటింగ్ ఈగో. ఆఫీస్లో ఎవరు ఏ ఐడియా ఏది ఇంప్లిమెంట్ చేసినా, ఏది క్లిక్ అయినా వీళ్ళకే క్రెడిట్ కావాలి. దానికోసం 24 గంటలు ప్రయత్నిస్తుంటారు. దీన్నే షౌటింగ్ ఈగో అంటారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా తప్పు చేశారనుకోండి, వాళ్ళని ఎవరన్నా ఛాలెంజ్ చేశారనుకోండి, అదేంటి మీ క్రెడిట్ ఎట్టిస్తాం అన్నట్టుగా మాట్లాడారనుకోండి, వీళ్ళెమ్మటి డిఫెన్స్ చేస్తారు, లేకపోతే డామినేట్ చేస్తారు. సో షౌటింగ్ ఈగో. వేరే సైలెంట్ ఈగో ఎలా ఉంటుందయా అంటే వీళ్ళు ఎవరికి చెందాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేస్తారండి. అసలు వీళ్ళు పుచ్చుకోవటానికి అంతగా ఇది చేయరు, ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళకి వద్దన్నా సరే గౌరవం వస్తుందండి. ఎందుకంటే ఇందాక నేను అన్నా కదా, ఎవరిని ఎలా గౌరవించాలో వాళ్ళు ఇచ్చేస్తారు, ఆ క్రెడిట్ ఇచ్చేస్తుంటారు. ఆఫీస్ స్పేస్లో కనుక చూసుకుంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంటారు, చాలా కేర్ఫుల్గా వింటుంటారు, ఎంపథెటిక్గా అవతల వాళ్ళు చెప్పేది ఎంపతితో అర్థం చేసుకోవటానికి వింటారండి. సో షౌటింగ్ ఈగో, సైలెంట్ ఈగో ఆఫీస్లో అయితే. అదే ఒక రిలేషన్షిప్లో అయితే షౌటింగ్ ఈగో ఎలా ఉంటుంది, సైలెంట్ ఈగో ఎలా ఉంటుంది చూద్దాం. రిలేషన్షిప్లో షౌటింగ్ ఈగో అయితే నేను చెప్పిందే కరెక్ట్, నేను ఎన్నోసార్లు చెప్పా, నువ్వెందుకు వినవు, నేను చెప్పింది నువ్వెందుకు వినవు, నేనే కరెక్ట్. ఇది షౌటింగ్ ఈగో. వీళ్ళు రిలేషన్షిప్లో ఏమన్నా ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకోండి, షౌటింగ్ ఈగో వాళ్ళ ఎయిమ్, వాళ్ళ గోల్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ గెలవాలి, అంతే. అసలు అది లాజిక్తో మాట్లాడుతున్నారా, వాళ్ళు చెప్పే మాటకి ఏమన్నా అర్థం ఉందా, లాజిక్ ఉందా, అనవసరం. ఆ ఆర్గ్యుమెంట్ వాళ్ళు గెలవాల్సిందే. అది షౌటింగ్ ఈగో అండి. దాని ద్వారా ఏమవుతుంది, రిలేషన్షిప్ పాడవుతుంది. అదే సైలెంట్ ఈగో ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తారండి, కానీ వాళ్ళ పర్పస్, వాళ్ళ ఎయిమ్, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఆర్గ్యుమెంట్ గెలవాలని కాదు, అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయాలని. నెంబర్ 2,
ఒకవేళ గనక అది హద్దులు దాటి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎమ్మటే విత్డ్రా అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే రిలేషన్షిప్కి ప్రాముఖ్యత ఇస్తారు. ఎక్కడ సారీ చెప్పాలో అక్కడ చెబుతారు రిలేషన్షిప్లో సైలెంట్ ఈగో ఉన్న వాళ్ళైతే. కానీ షౌటింగ్ ఈగో ఉన్న వాళ్ళైతే సారీ చెప్పే ఛాన్సే లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూజువల్గా సైకాలజీలో దీనికి ఒకటి ఓక్ ట్రీ, ఇంకొకటి బ్యాంబూ ట్రీ అంటాం. బ్యాంబూ ట్రీ, ఓక్ ట్రీ మీరు చూడండి తేడా తెలుస్తుంది. ఓక్ ట్రీ చూడటానికి తెలుగులో ఏమంటారు, ఓక్ ట్రీని చాలా పెద్దగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది షౌటింగ్ ఈగోతో పోలుస్తుంటారు. బ్యాంబూ ట్రీ చాలా సన్నగా పెద్ద లావే ఉండదు. కానీ పెద్ద పెద్ద గాలులు వచ్చేస్తే, సుడిగాలులు వచ్చేస్తే, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఓక్ ట్రీలు పడిపోతాయి, తట్టుకోలేవు. కానీ బ్యాంబూ ట్రీ అంత ఈజీగా పడదు. ఎందుకంటే బ్యాంబూ ట్రీ బెండ్ అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది, అడాప్ట్ అవుతుంది. ఓక్ ట్రీ నేను ఇంతే ఉంటా, నేను ఎవడి మాట విన్ను. ఏమవుతుంది, పెద్ద గాలి వస్తుంది, బెండ్ అవ్వరు, సో ఇరిగిపోతారు. అంటే ఇక్కడ బెండ్ అవ్వటం అంటే తగ్గటం, అవసరమైతే ఒక మెట్టు దిగి సారీ చెప్పటం. ఇది లేక రిలేషన్షిప్స్ పాడవుతున్నాయండి. సైలెంట్ ఈగో ఉన్నవాళ్ళు సారీ చెప్పటానికి వెనకాడరు. వాళ్ళ తప్పులు అంగీకరించటానికి వాళ్ళు భయపడరు, సిగ్గుపడరు. కానీ షౌటింగ్ ఈగో ఉన్న వాళ్ళ నోట్లో నుంచి సారీ అన్న పదం బై మిస్టేక్ కూడా రావడం కష్టం. రైట్? సో వర్క్ ప్లేస్, రిలేషన్షిప్, ఇంకొక ఏరియా ఈ రోజుల్లో బాగా ఎక్కువ మంది టైం స్పెండ్ చేసే ఏరియా, దాని పేరే సోషల్ మీడియా. షౌటింగ్ ఈగో వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా ఉంటారు, సైలెంట్ ఈగో వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా ఉంటారు. షౌటింగ్ ఈగో వాళ్ళ పరిస్థితి ఏంటయా అంటే ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకు, వాళ్ళకి ఇంపార్టెన్స్ కావాలి. అంటే సైలెంట్ ఈగో వాళ్ళు అసలు పోస్ట్ చేయరా, చేస్తారండి, నో డౌట్ పోస్ట్ చేస్తారు, నేను కాదనట్లా. కానీ ఇంత అతిగా ఉండదు. నిద్ర లేవంగానే ఒక ఫోటో, నేను లేచి ఎవరికి కావాలి నువ్వు లేస్తే, నేను షాపింగ్ చేస్తే ఒక ఫోటో, ఎవరు అడిగారు అసలు, అడిగారా? అర్థమవుతుందా అండి? అంటే కశ్యప్ నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవటం తప్ప కాదండి, తప్పు కాదు. కానీ ప్రతిదానికి హద్దు ఉంటుంది. షౌటింగ్ ఈగో ప్రతి క్షణం గౌరవాన్ని అడుక్కుంటుంటుంది, డిమాండ్ చేస్తుంటుంది. సైలెంట్ ఈగో వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు పోస్టులు చేస్తారు, సెల్ఫీలు పెడతారు, నేను కాదనట్లా. కానీ ఒక పర్పస్తో పెడతారు, ఏదో ఒకటి ఒక మంచి ఇది షేర్ చేసుకోవడానికి పెడతారు, అంతే తప్ప ఓన్లీ ఇంటెన్షన్ లైకుల కోసం ఉండదండి. సో ఐ థింక్ మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ దీంట్లో గమనించాం. షౌటింగ్ ఈగో, సైలెంట్ ఈగో. నా క్వశ్చన్ ఏంటంటే మీరే కేటగిరీలో ఉన్నారు? మళ్ళీ చెప్తున్నా, షౌటింగ్ ఈగో అంటే ఓన్లీ అరవటం కాదు, గౌరవాన్ని డిమాండ్ చేయటం షౌటింగ్ ఈగో. సైలెంట్ ఈగో అంటే నోరు మూసుకొని కూర్చోవటం కాదు. సైలెంట్ ఈగో అంటే అడగకపోయినా సరే వాళ్ళు క్వయట్ కాన్ఫిడెన్స్ అండి. అది క్వయట్ కాన్ఫిడెన్స్, వాళ్ళకి గౌరవం వచ్చేస్తుంటుంది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు గమనించండి. షౌటింగ్లో ఉంటే మాత్రం మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ లిటిల్, చాలా చాలా డేంజర్. స్లోగా వ్యక్తుల్ని మీరు కోల్పోతారు. స్లోగా షౌటింగ్ ఈగో ఉన్న వాళ్ళు గౌరవాన్ని బాగా డిమాండ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవటం మొదలు పెడుతుంటారు. ఒక్కొక్క అడుగు దూరంగా వెళ్తుంటారు. అది ఇప్పుడే తెలియదండి. ఉన్నట్టుండి చూసుకుంటే అదేంటి నాకెవరూ లేరా అన్న భావన కలిగి లోన్లీనెస్ వస్తుంది. ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు? ఎందుకంటే గౌరవం కోసం, నీకు గౌరవం కోసం వాళ్ళని చావగొట్టి చెవులు మూసావు. సో షౌటింగ్ ఈగో ఈజ్ వెరీ డేంజరస్. షౌటింగ్ ఈగో ఈజ్ వెరీ డేంజరస్. సైలెంట్ ఈగో ఈజ్ ఫెంటాస్టిక్. దేంట్లో ఉన్నారు ఒకసారి అనలైజ్ చేసుకోండి. షౌటింగ్లో ఉంటే కనుక సైలెంట్ ఈగోలోకి రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా ఉంటారో వాళ్ళు సైలెంట్ ఈగోలో ఉంటారండి.